ఏమైంది నాగరాజ్ ఎట్లా కూర్చున్నావు? ఏదో మొత్తం కన్ఫ్యూజింగ్ స్టేట్లో వెళ్ళిపోయినా, డిల్యూజన్లు ఉన్నా నేను అన్నట్టు. మొత్తానికి అట్లనే ఉంది ఇప్పుడు పరిస్థితి నాది. ఏమైందంటే నేను నైట్ నువ్వు కలుస్తున్నావు లోపల, నేను రాలేను ఏం చేస్తున్నావు బయట అన్నావు కదా, నేను చెప్దామని చెప్పలేదు. నేను నైట్ నా ఫోన్లో టార్చ్ ఆన్ చేసి నా ఫోన్ నేనే వెతుకుతున్నా. తర్వాత అనిపించింది ఇదేం పిచ్చి లెక్కల తప్పు పని చేస్తున్నాను, అదేంది అవు అని చెప్పేసి. సో అట్లా ఎట్లా చేసిన రాత్రి అని చెప్పి నాకు ఇప్పుడు ఇప్పుడు గుర్తుకొచ్చి మళ్ళీ ఆలోచిస్తున్నా, హౌ డి ఐ డూ సచ్ ఫూలిష్ థింగ్ అని చెప్పేసి ఆలోచిస్తాను. నాకే నవ్వు వస్తుంది. నిజంగానే కొన్ని విచిత్రాలు జరుగుతాయి అంటారు కదా, ఇట్లాంటిది జరిగింది. నాకే అంత పని చేసినది నైట్, అట్లెట్లా చేసిన అని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట. నీకు తెలిసింది ఇది ఒకటేనా? తెలియకుండా చాలా చేసుకోలేదు. అరే అట్లా మస్తు అయితే తెలుసా, చిన్న చిన్న మిస్టేక్స్ అయితేనే ఉంటాయి. మనకు తెలియదు చాలా మటుకి, మనం రియలైజ్ అవ్వము. నువ్వు కూడా చేసి ఉంటావు చాలా మటుకి ఇంతకుముందు, కానీ నువ్వు మేబీ ఇది ఒకటే రియలైజ్ అయినవేమో, అందుకే అంత ఆలోచిస్తున్నావు. నేనైతే మస్తు చేతిలో పెట్టుకొని కూడా ఊరంతా వెతుకుతా, అట్లా అవుతుంటుంది ఒక్కోసారి. సరే నిన్న రాత్రి నువ్వు అంత కష్టపడ్డావు కదా, ఇంతకీ కష్టపడినందుకు ఫోన్ దొరికిందా మరి? అరే చెప్పు, ఏమైంది? దొరికిందా ఫోన్ మరి? చెప్తలేవేంది? నన్ను చూస్తున్నవేంది? చెప్పు. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం.